మీడియాపై చేసుకున్న మంచు మోహన్ బాబు గత 2-3 రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో గొడవ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మంచు మహేష్ బౌన్సర్స్ తో కలిసి ఇంట్లోకి వెళ్ళడానికి చాలా ట్రై చేశారు. అప్పటికి దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు మనోజ్ ని వాళ్ళ బౌన్సర్స్ ని బయటికి గెంటేశారు. గేట్ అవతలకి పంపించేశారు. ఇంట్లో తన పాప ఉంది అని మనోజ్ గేట్ దగ్గర నానా హంగామా చేసిన విజువల్స్ అందరికీ తెలిసిందే. ఇంతలోనే అక్కడ జరిగిన తోపులాటలో గేట్ ని తన్నుకుంటూ పోయిన ఘటనలో మీడియా మీద మోహన్ బాబు చేసుకున్నారు. ఇదంతా జరిగిన టైంలో మీడియా రిపోర్ట్ కూడా మోహన్ బాబు దగ్గరికి వెళ్లి ఈ ఘటనపై మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగారు. దీంతో సీరియస్ అయిన మోహన్ బాబు మైక్ తీసుకుని మరి రిపోర్టర్ పై చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా మోహన్ బాబు గారిది ఒక ఆడియో ఫైల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ ఆడియోలో మోహన్ బాబు గారు మనోజ్ గురించి మాట్లాడారు. మనోజ్ నేను చిన్నప్పటి నుంచి అలా గారభంగా పెంచాను, నువ్వు అడిగిందల్లా ఇచ్చాను, నువ్వు ఇలా చేయడం చాలా తప్పు, నువ్వు నా గుండెల మీద తన్నావు, పెళ్ళయ్యాక నువ్వు చాలా మారిపోయావు, భార్య చెప్పిన మాట వింటున్నావు, తాగుడికి బానిస అయిపోయావు, నన్ను అన్నని చంపేస్తానని అంటున్నావు, అలాగే యూనివర్సిటీ గురించి కూడా మాట్లాడావు, యూనివర్సిటీలో ఇలాంటి అవతోకలు లేవు, యూనివర్సిటీ రన్ చేయాలంటే మామూలు విషయం కాదు, దానికి డబ్బులు కావాలి, ప్రొఫెసర్స్ కి మిగతా వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, అందుకే ఫీజు వసూలు చేస్తున్నాను, ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా కొంతమందికి ఫ్రీగా కూడా చదువు చెప్పాము, ఆ విషయం నీకు కూడా తెలుసు, నా ఆస్తి నా ఇష్టం, ఎవరికి ఇవ్వాలి అనేది నా ఇష్టం, నీ సొంత డబ్బుతో నువ్వు ఏమైనా చేసుకో, అది నాకు అనవసరం, కానీ మీడియాకి మాత్రం అనవసరంగా నువ్వు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకు అని మోహన్ బాబు గారు ఆడియో క్లిప్ లో చెప్పారు. మరోవైపు మోహన్ బాబు గారు రిపోర్ట్ పై చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఆ రిపోర్టర్ కి 3 చోట్ల ఫ్రాక్చర్ అయ్యిందంట, ప్లాస్టిక్ సర్జరీ చేస్తే కానీ నార్మల్ అవ్వరు అని చెప్తున్నారు. మరి ఇందులో తప్పు ఎవరిది? మోహన్ బాబు గారే కాస్త కూల్ గా ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారా, లేదా మీడియా వాళ్ళకి కాస్త అత్యుత్సాహం చూపించారు అని వాళ్ళు కాస్త తొందరపడకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారా? ఇందులో ఎవరు లిమిట్స్ క్రాస్ చేశారు, తప్పు ఎవరిది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.